హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. గగన్ భూమితో మాట్లాడడానికి బయలుదేరతాడు. ఖచ్చితంగా భూమి తమ్ముడు కాబట్టి, శివకి ఎవరు లేరు కాబట్టి, పెళ్లి కొడుకు తరపున భూమి ఒక్కతే ఉంది కాబట్టి భూమికి పెళ్లి విషయాన్ని చెప్పాలి అని ఇంకా ప్లాన్స్కి వాటర్ చేస్తున్న భూమి దగ్గరికి వెళ్తాడు గగన్. భూమి గగన్ వస్తున్నాడని గమనించి, ఏంటి బావా ఇలా వచ్చావు? ఓ, మొక్కలకి వాటర్ పెడతావా? పెట్టు పెట్టు అని అంటుంది. నేను ప్లాంట్స్కి వాటర్ చేయడానికి రాలేదు, నీతో ఒక విషయం అననేపు. అయ్యో బావా, నేను అత్తయ్యకి కాఫీ ఇవ్వడం మర్చిపోయాను, ఆగిచ్చేసి వస్తానని చెప్పి కావాలని తప్పించుకుంటూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా గగన్ అలా భూమి వెనకాల తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు. అదంతా చూసి శారద ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావా ఒక్క నిమిషం అని చెప్పి కాఫీ తయారు చేయడం, తర్వాత శారద కోసం తీసుకెళ్ళడం, మళ్ళీ ఇంకొక పని ఉందని చెప్పడం, అలా గగన్ని తన వెంట తిప్పిస్తూనే ఉంటుంది భూమి. ఇంకా గగన్ భూమిని పొడి చేద్దామని వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటి బావా, కోపం వస్తుందా? సరే సరే, నేను నిన్ను ఎక్కువగా బాధ పెట్టండే, చెప్పు ఏంటి సంగతి, నాతో ఏం మాట్లాడాలి నువ్వు అని అడుగుతుంది. మీ తమ్ముడు శివ ఉన్నాడు కదా, నా చెల్లెలు పూరి ఉంది కదా, పూరి శివ ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళ పెళ్ళిని దగ్గరుండి జరిపించాలని అనుకుంటున్నాను అని అంటారు గగన్. ఏంటి, పూరియా? కుదరదు, కుదరదంటే కుదరదు, నా తమ్ముడి పెళ్ళిని నేను ఒప్పుకోను అని అంటుంది భూమి. ఒప్పుకోవా? ఎందుకు ఒప్పుకోవు అని అడుగుతారు. ఎందుకంటే నువ్వు నన్ను డామినేట్ చేస్తావు, రేపు పూరి నా తమ్ముడిని డామినేట్ చేస్తుంది, తెలిసి తెలిసి మీ చెల్లెలికి నా తమ్ముడిని నేను ఎలా ఇచ్చి చేస్తాను, వాడికి కూడా నాలాంటి పరిస్థితి రాకూడదు అని అంటుంది భూమి. హేయ్, నువ్వు మరి ఓవర్ చేయట్లేదు అని అంటారు గగన్. ఏంటి, పెళ్లి కొడుకు అక్కని పట్టుకొని ఓవర్ అంటున్నావు? అయినా ఇదంతా నీకు తెలీదా బావా, నువ్వు మాతో మర్యాదగా ఉండాలి అని అంటుంది భూమి. అదంతా చూస్తూ శారద ఎంతో మురిసిపోతూ ఉంటుంది. ఇంకా అలా గగన్ మర్యాదగా ఇస్తా. భూమి గారు చెప్పండి, నా చెల్లెలికి మీ తమ్ముడినిచ్చి పెళ్లి చేయడానికి ఏం చేస్తే మీరు ఒప్పుకుంటారు భూమి గారు అని అడుగుతారు. అయ్యో, అంత మర్యాద అక్కర్లేదు గగన్ గారు, మీరు నాకు ఒక్కరోజు భర్తగా ఒప్పుకున్నాను అని నాతో ప్రేమగా మాట్లాడండి చాలు, నేను పెళ్లికి ఒప్పుకుంటాను అని అంటుంది. హేయ్, నేను భార్యగా ఒప్పుకోను అని అంటారు. ఒప్పుకోకపోతే పెళ్లి జరగదు అని అంటుంది భూమి. కర్మ, సరే, నా చెల్లెలి కోసం నేను ఏదైనా చేస్తాను, ఒప్పుకుంటాను అని అంటారు గగన్. ఓ, అయితే నేను నీకు ప్రేమగా టిఫిన్ తినిపిస్తాను, నువ్వు టిఫిన్ తినాలి అని భూమి గగన్కి ప్రేమగా టిఫిన్ తినిపిస్తుంటే గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ శారద, ఏంటమ్మా వీడు టిఫిన్ చేయనని మారం చేస్తున్నాడా ఏంటి అని అంటారు. అదేమీ లేదత్తయ్యా, ఎంతైనా నా భర్త కదా, అలాగే మేము సంతోషంగా గుడికి వెళ్ళి రావాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది భూమి. ఇదంతా చూస్తూ శివ, అయినా బావ అక్క విషయంలో మారిపోయాడు, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు శివ. పూరి మాత్రం, శివ నీకు ఇది సర్ప్రైజ్గానే ఉంటుంది, మనం పెళ్లి చేసుకోబోతున్నాం, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మనకి పెళ్ళని అమ్మ చెప్పింది, కాబట్టి మనిద్దరి పెళ్ళిని తలుచుకుంటుంటేనే నాకు ఎంత సంతోషంగా ఉందో అని ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా మురిసిపోతూ ఉంటుంది పూరి. ఇది ఇలా ఉండగా చెర్రీ నక్షత్రం తీసుకొని ఇంకా హనీమూన్ అరకుకైతే బయలుదేరుతాడు. ఇంకా అలా చెర్రీని చూస్తూ ఉంటుంది నక్షత్ర. వీన్ని ఎలా అయినా ఖచ్చితంగా వీన్ని పైకి పంపించాలి, లేకపోతే వీడు ఖచ్చితంగా హెల్త్ పాడేలా చేయాలి, అదే అదే నేను కోరుకునేది, అప్పుడే వీడికి కరెక్ట్గా తిక్క కుదురుతుంది అని చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతుంది నక్షత్ర. ఏంటి నక్షి డార్లింగ్, నా వైపు అలా చూస్తున్నావు? ఓ, అర్థమైంది అర్థమైంది, నువ్వు నన్ను ఎలా అయినా పైకి పంపించాలని ప్లాన్ చేస్తున్నావు కదా, నీ పప్పులేవి నా దగ్గర ఉడకవు, ఎందుకంటే నేను ఏం చేస్తున్నానో మినిట్ టు మినిట్ అక్కడ మావయ్యకి అప్డేట్ వెళ్ళిపోతూనే ఉంటుంది, నువ్వు నాపై ఏం ప్లాన్ చేసినా నేను వెంటనే మావయ్యకి వాయిస్ మెసేజ్ పెట్టేస్తా, అప్పుడు మావయ్య నా తర్వాత నిన్ను కూడా నా దగ్గరికే పంపిస్తారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట చెర్రీ. చి, ఏంటి వీడు నన్ను ఇంతలా బెదిరిస్తున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా అలా ఆలోచనలో పడుతుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తాడు. భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. భూమి గగన్ గురించి అంత బాగా చెప్తుంది, భలే ఉపన్యాసాలు ఇస్తోంది, అంటే
భూమి భర్త కాబట్టి గగన్ గురించి ఎన్ని మాటలైనా చెప్పుకొని, కానీ నేను కేవలం ఒకవైపు మాత్రమే ఆలోచిస్తున్నానా? రెండవ వైపు ఆలోచించటం లేదా? నేను ఏం చేయబోతున్నాను? నాకేమీ అర్థం కావట్లేదు అని ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఎస్పి సూర్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా గగన్ పూరి దగ్గరికి వచ్చి, పూరి, మనం షాపింగ్కి వెళ్ళాలి, బయలుదేరదామా అని అంటారు. ఆ, తప్పకుండా అన్నయ్య అని చెప్పి ఇంక పూరి అయితే హ్యాపీగా షాపింగ్కి వెళ్తుంది. శివ, నువ్వు కూడా రా అని అంటారు. బావా, మీరు వెళ్తున్నారు, నేనెందుకు అని అంటారు. అదేంటి శివ, నువ్వు కూడా మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడివి అని చెప్పాను కదా, చెప్పాక కూడా నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? రా వెళ్దాం అని గగన్ అయితే అలా ఇంకా పూరిని, శివాని, శారదని షాపింగ్కి తీసుకువెళ్తుంటే, "ఆ, ఏంటి పెళ్ళి కొడుకు అక్కని షాపింగ్కి తీసుకెళ్లరా అని అడుగుతుంది భూమి. ఎందుకు తీసుకెళ్ళం మేడం గారు, ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పి ఇంకా అలా హ్యాపీగా గగన్ భూమిని షాపింగ్కి తీసుకెళ్తూ ఉంటారు. అదే టైంకి శరత్ చంద్ర, అపూర్వ కూడా ఇంకా అలా షాపింగ్కి అదే షాపింగ్ మాల్కి వస్తారు. వెంటనే గగన్ శరత్ చంద్రని చూడగానే భూమి దగ్గరికి వచ్చి భూమితో క్లోజ్గా ఉంటాడు. ఒక్కసారిగా ఇంకా అపూర్వకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. శరత్ చంద్ర, ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని వెళ్ళబోతుంటే, హలో మిస్టర్ శరత్ చంద్ర, ఏంటి ఏదో తప్పు చేసిన వాళ్ళలా మమ్మల్ని షాపింగ్ మాల్లో చూసి వెళ్ళిపోతున్నారు అని అంటాడు గగన్. అబ్బే, అలాంటిదేమీ లేదు, ఏదో క్యాజువల్గా. అపూర్వ, నీకు మంచి శారీ కావాలన్నావు కదా, తీసుకో అని అంటారు. ఆ, తీసుకుంటాను బావా అని ఇంకా అలా అపూర్వ అయితే శారీస్ చూస్తూ ఉంటుంది. అప్పుడే భూమి ఒక శారీ చూపిస్తూ, గగన్ బావా, ఈ శారీ నాకు బాగుంటుందా అని అడుగుతుంది. అయ్యో, ఎందుకు బాగోదు, చాలా బాగుంటుంది భూమి అని అంటారు. ఇది అని చెప్పి కావాలనే భూమి గగన్ ఇద్దరు ఇంకా శరత్ చంద్ర కళ్ళ ముందు క్లోజ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అదంతా చూసి శరత్ చంద్రకి చాలా కోపం వస్తుంది. బావా, నీ చేత్తో నాకు చీర సెలెక్ట్ చేసి పెట్టు అని అంటుంది. తప్పకుండా అని చెప్పి ఇంకా గగన్ అలా తన చేత్తో భూమికి ఒక శారీని సెలెక్ట్ చేస్తాడు. అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద. ఇంకా పూరి కూడా శివ దగ్గరికి వచ్చి, శివ చూడు, ఈ రెండిట్లో ఏ ఏ శారీ నాకు బాగుంటుంది అని అడుగుతారు. ఇంకా వెంటనే శివ, అది నాకెలా తెలుస్తుంది పూరి, అయినా నీ శారీ నీ ఇష్టం, నన్ను అడుగుతావేంటి అని అంటారు. ఓహో, ఫ్రీడమ్ ఇస్తాడనుకుంటా అని మనసులో అనుకుంటూ, అలా కాదు, ఎంతైనా నువ్వు చెప్పాలి కదా అని అంటుంది. నాకు ఈ కలర్ నచ్చింది అని అంటారు. ఓ, ఓకే అని ఆ కలర్ని తీసుకుంటుంది. ఏంటి అందరూ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు, పూరి ఎందుకు ఇలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట శివ. ఇంకా అలా షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్తారు భూమి అండ్ గగన్. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కానిస్టేబుల్ కనబడతాడు. కానిస్టేబుల్ ఒకరి దగ్గర బ్రైబింగ్ తీసుకున్నట్టు, లంచం తీసుకున్నట్టు కనబడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎస్పీ సూర్య. రే, ఎంత ధైర్యం రా నీకు, నా స్టేషన్లో లంచం తీసుకుంటావా అని కానిస్టేబుల్పై విరుచుకు పడతాడు ఎస్పీ సూర్య. సారీ సార్, సారీ సార్ అని అంటారు. ఏయ్, ఇది కొత్త, లేకపోతే ఇంతకు ముందు కూడా ఎవరి దగ్గరైనా తీసుకున్నావా అని అడుగుతారు. అంటే సార్, అలాంటిదేమీ లేదు సార్ అని అంటారు. నిన్ను చూస్తుంటేనే నాకు చాలా అనుమానంగా ఉంది, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని ఇంకా అలా సీసీటీవీ దగ్గరికి వెళ్తాడనమాట. వెంటనే సూర్య వెళ్ళి 3 months నుండి ఎవరెవరి దగ్గర అసలు ఈ కానిస్టేబుల్ ఏం తీసుకున్నాడని చెప్పి చూపిస్తూ ఉంటే అప్పుడే అపూర్వ కానిస్టేబుల్కి డబ్బులు ఇచ్చినట్టు ఆ సీసీటీవీలో ఉంటుంది. ఒక్కసారిగా ఎస్పీ సూర్య షాక్ అవుతాడు. ఇదేంటి, అపూర్వ గారు కానిస్టేబుల్కి ఎందుకు డబ్బులు ఇచ్చారు? తప్పు చేసిన వాళ్ళే లంచం ఇస్తారు, ఆవిడ ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు లంచం ఇస్తుంది? ఏయ్, ఈవిడ నీకెందుకు, ఎందుకు లంచం ఇచ్చింది, నిజం చెప్పు అని అడుగుతారు ఎస్పీ సూర్య. సార్ సార్, ఈవిడ ఎందుకు ఇచ్చిందంటే ఆ రోజు అని ఇంకా ఇన్స్పెక్టర్ అంటే సూర్య వాళ్ళ అన్నయ్య శివాని చూడడం, శివ టెడ్డీ బేర్లో ఉన్న వీడియో కెమెరాని చూడడం, ఆ వీడియో చూశాక అర్జెంటుగా శరత్ చంద్రతో మాట్లాడడానికి వెళ్ళడం, అప్పుడే శివ తప్పించుకొని వెళ్ళిపోవడం, ఇదంతా మేడం తెలుసుకున్నారు సార్. ఆ సీసీటీవీ ఫుటేజ్లో శివ ఫోటోని తీసుకొని వెళ్ళారు సార్ అని అంటారు. వాట్, శివ అంటే వాడి టెడ్డీ బేర్లో వీడియో చూడడం వల్లే మా అన్నయ్యకి ప్రమాదం జరిగింది, అంతే కదా? వాడెవడో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఆ వీడియోలో ఏముంది, ఏం చూసి మా అన్నయ్య తీసుకువెళ్ళాడు? ఆ పని మనిషి రత్నం
కృష్ణప్రసాద్ శోభాచంద్ర గారిని చంపిన వీడియో ఉంది అని చెప్పారు. కానీ ఆవిడ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఇదంతా ఏదో పక్కా ప్లాన్తో జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇదేంటో తెలుసుకోవాల్సిన విషయమే. ఒకసారి రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పి ఇంకా అలా ఎస్పీ సూర్య అయితే బయలుదేరి అసలు ఆ శివ దగ్గర ఉన్న వీడియో చూస్తే కానీ నాకు క్లారిటీ రాదు. ఆ కెమెరాలో ఉన్నది నా కళ్ళతో నేను చూస్తే కానీ అన్నయ్య ఏం నిజం తెలుసుకున్నాడో నాకు తెలియదు అని ఇంకా టెడ్డీ బియర్ని వెతుక్కుంటూ శివ గురించి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఎస్పీ సూర్య. ఇది ఇలా ఉండగా భూమి అలా ఇంకా హాల్లో కూర్చొని ఉంటే గగన్ అప్పుడే వస్తాడు. హలో గగన్ బావా, ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నావు? సరే నా కోసం ఫ్రూట్ జ్యూస్ తీసుకురా అని అంటుంది. ఏంటి నేను తీసుకురావాలా అని అంటారు గగన్. పెళ్లి కూతురు అక్క అని అంటుంది భూమి. తీసుకొస్తాను అని గగనే ఇంక భూమి కోసం ఫ్రూట్ జ్యూస్ చేసి అలా ఇంకా తీసుకొచ్చి భూమికి తాగిస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఎస్పీ సూర్య గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంటే, హే స్టాప్ దేర్, ఎందుకు మా ఇంటికి వస్తున్నారు అని అడుగుతాడు గగన్. నేను నీ కోసం రాలేదు గగన్, మీ ఇంట్లో ఉన్న శివ కోసం వచ్చాను అని అంటారు. ఏంటి శివ కోసమా? ఎందుకు అని అడుగుతాడు గగన్. నీకు చెప్పాల్సిన పని నాకు లేదు. శివ అని పిలుస్తారు. శివ కిందకి వస్తాడు. సార్ అని అంటారు. నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకి రా అని అంటారు. హలో, నా ఇంటి మనిషిని మీరెందుకు పక్కకి తీసుకువెళ్తున్నారు? చూడు గగన్, నీ ఇంటి మనిషిని కాదు, నాకు ఇతని విషయంలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే తీసుకెళ్తున్నాను. కోఆపరేట్ చేయండి. శివ నువ్వు పక్కకి రా అని పక్కకి తీసుకువెళ్ళి, శివ నేను ఒకటి అడుగుతాను, సూటిగా నిజం చెప్పు. నువ్వు తీసుకొచ్చిన టెడ్డీ బియర్లో ఏదో ఉంది. ఆ కెమెరాలో ఉన్న వీడియో మా అన్నయ్య చూశాడు, అందుకే ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది. అసలు నువ్వు ఆ టెడ్డీ బియర్లో కెమెరా ఉందని నీకు తెలుసా? ఆ కెమెరాలో ఏముందో నాకు నిజం చెప్పు అని అడుగుతారు. సార్ ఆ కెమెరాలో ఏముందో నాకు నిజంగా తెలియదు సార్, అది మా భూమి అక్క అననేలోపు భూమి అక్కడికి వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా మీరు అపూర్వ మాటలు గుడ్డిగా నమ్మకుండా వీడియో గురించి నిజం తెలుసుకోవాలని వచ్చారు. ఆ కెమెరాలో వీడియో ఉంది సార్, ఒక పచ్చి నిజం ఉంది. మీ అన్నయ్య గారి చావుకి కారణం ఉంది. కానీ ఆ వీడియోని అపూర్వ ధ్వంసం చేసింది సార్ అని అంటుంది భూమి. ఏంటి అవునా అని అంటారు. అవును, ఆ వీడియోని తను ధ్వంసం చేసింది. తను ఏ తప్పు చేయకపోతే ఎందుకు ధ్వంసం చేస్తుంది సార్? ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి అని అంటుంది భూమి. అప్పుడే గగన్ కూడా అక్కడికి వస్తాడు. ఏమైంది భూమి అని అడుగుతారు. ఏం లేదు బావా అని అంటుంది. నా దగ్గర నువ్వేదో దాచిపెడుతున్నావు, మర్యాదగా నిజం చెప్పు అని అడుగుతాడు గగన్. కెమెరా అని అంటుంది భూమి. కెమెరానా? ఏం కెమెరా అని అడుగుతారు. అది తెలియాలంటే మనం ఒకసారి గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. సూర్య గారు, మీరు కూడా నాతో పాటు రండి అని గెస్ట్ హౌస్కి తీసుకువెళ్తుంది భూమి. తీసుకువెళ్ళి, సార్ ఇక్కడే నన్ను అపూర్వ అటాక్ చేసింది, అందుకే నేను ఇలా చేశాను అని చెప్పి ఇంకా మొత్తం ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అంతా వాళ్ళ నాన్నకి కెమెరా తీసుకువెళ్ళి చూపిద్దామంటే అక్కడ భూమిని తను రౌడీలు పెట్టి కొట్టించినట్టు అండ్ అదంతా చిందరవందరగా పడిపోవడం అదంతా గమనిస్తుందన్నమాట భూమి. అదంతా చెప్పేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటాడు సూర్య కూడా. నిజమే, ఇక్కడేదో గొడవ జరిగినట్టు క్లియర్గా కనబడుతుంది అని చూస్తూ అలా ఇంకా వెళ్ళబోతుంటే అప్పుడే గగన్ ఒక్క నిమిషం, ఇక్కడేదో ఉంది అని ఇంకా పగిలిపోయిన కెమెరా కింద చూస్తాడు. చూసేసరికి అక్కడ క్లియర్గా మెమొరీ కార్డు ఉంటుంది. ఆ మెమొరీ కార్డ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు సూర్య. ఖచ్చితంగా ఇందులో నిజం ఉంటుంది అని ఇంకా అలా మెమొరీ కార్డ్ని ల్యాప్టాప్లోకి ఇన్సర్ట్ చేసి చూడగానే అతి పెద్ద నిజం, అపూర్వ అనే శోభాచంద్రని చంపింది అనే నిజాన్ని తెలుసుకొని ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు గగన్ అండ్ ఎస్పీ సూర్య. నిజం బయటపడినందుకు భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా ఎస్పీ సూర్య అపూర్వని అరెస్ట్ చేయడానికి అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడే శరత్ చంద్ర, ఏంటి సూర్య గారు మీరు మా ఇంటికి వచ్చారు అని అడుగుతారు. చూడండి, ఒక్కసారి వీడియో చూశాక మీరేంటో నిర్ణయం తీసుకోండి అని శోభాచంద్రని అపూర్వ చంపిన వీడియోని ఎస్పీ సూర్య శరత్ చంద్రకి చూపిస్తారు. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే అపూర్వని పట్టుకొని కొట్టి, పాపాత్మురాలా, నా శోభాని నువ్వే చంపేస్తావా, ధొంతకురాలా, దుర్మార్గురాలా అని ఇంకా అలా అపూర్వని గొంతు పట్టుకొని చంపైపోతుంటే, ఆగండి, చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకోకూడదు, చట్టాన్ని మీరు ఎప్పుడు అధిగమించకూడదు. తన్ని ఏం చేయాలో మాకు బాగా తెలుసు, మీకు మాత్రమే కాదు తనపై నాకు కూడా పగుంది. మంచితనానికి మారుపేరైనా మా అన్నయ్యని తను చంపేసింది. అలాంటప్పుడు
నేను ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి కదా అని చెప్పి ఇంకా అలా అపూర్వని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగిస్తూ అపూర్వని టార్చర్ చేస్తూ ఉంటారు ఎస్పీ సూర్య. ఇంకా అలా శరత్ చంద్ర చాలా బాధగా పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చి భూమి వైపు చూస్తారు. భూమి, నాన్న, మీరు ఇన్ని రోజులు అపూర్వని నమ్మారు, ఇప్పటికైనా ఆ అపూర్వ నిజస్వరూపం ఏంటో తెలుసుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని వెళ్ళబోతుంటే భూమి చేపట్టుకుంటారు శరత్ చంద్ర. ఒక్కసారిగా భూమి వెనక్కి తిరిగి చూస్తుంది. భూమి అని భూమి కాళ్ళపై పడతారు శరత్ చంద్ర. అయ్యో నాన్న, ఏం చేస్తున్నారు మీరు, లేవండి నాన్న అని అంటుంది భూమి. లేదమ్మా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం నీ కాళ్ళు పట్టుకుంటేనే పోతుంది, శోభాచంద్ర నన్ను క్షమిస్తుంది అని ఏడుస్తూ ఉంటారు శరత్చంద్ర. నాన్న, ఏం నాన్న మీరు మీరు ఇలా చేయడం నాకేం నచ్చట్లేదు, లేవండి అని అంటుంది. లేదు, నువ్వు నాకు శోభాకి పుట్టిన కూతురివి, చిన్నప్పటి నుండి నా దగ్గర పెరగలేదు, తండ్రి ఆలనా లాలనా నీకు లేకుండానే ఎక్కడో పెరిగావు, ఇక్కడికి వచ్చాక కూడా నా రాతి గుండె నిన్ను కూతురిగా అంగీకరించలేకపోయింది, నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నావనే ఒకే ఒక్క కారణంతో నిన్ను దూరం పెట్టాను, చిన్నప్పటి నుండి నిన్ను పెంచింది కాకుండా నిన్ను ఎప్పుడూ దూరం పెట్టి నా మాటలతో నిన్ను హింసించి నిన్ను చాలా చాలా హింస పెట్టాను, నిన్ను ఏడ్చేలా చేశాను, నీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేలా చేశాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం నీ కాళ్ళతో నా కన్నీళ్ళతో కడగడమేనమ్మా అని అంటారు శరత్చంద్ర. నాన్న, నేను కోరుకునేది మీ నుండి స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే, అంతకుమించి ఏమీ కాదు నాన్న, ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకొని ఆ అపూర్వ కుట్ర నుండి బయటపడ్డారు, నాకు చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ నాన్న అని పాపం శరత్చంద్రని హక్ చేసుకుంటుంది భూమి. ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటాడు గగన్. ఇంకా వెంటనే శరత్చంద్ర గగన్ దగ్గరికి వచ్చి, అల్లుడు గారు, మొన్న నేను మిమ్మల్ని తప్పుగా మాట్లాడాను, అసలు నిజం చెప్పాలంటే మొన్న మీరు మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను నా అల్లుడిగా అంగీకరిస్తున్నాను గగన్ అని కన్నీళ్ళు తుడుచుకుంటారు శరత్చంద్ర. ఇంకా గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. నాన్న, ముందు మనం ఇంటికి వెళ్దామని చెప్పి పాపం భూమి శరత్చంద్రని ఇంటికి తీసుకువెళ్ళి ఇంకా అలా కృష్ణప్రసాద్కి శరత్చంద్రని అప్పచెప్తుంది. మావయ్య, మీరే ఇకపై నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి, చెర్రీ నువ్వు కూడా, నక్షత్ర గురించి తెలిసిందే కదా, కాబట్టి మీరే మా నాన్నకి కాపలాగా ఉండాలి, సరేనా అని పాపం అలా అప్పచెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది భూమి. ఇంకా అలా అపూర్వ జైలుకు వెళ్ళడంతో నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటే భూమి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.